హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు రాగి జావా 2 టైప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. మనం ముందుగా ఈ రాగి పౌడర్ని ఒక 3 స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ తర్వాత స్టవ్ పై పెట్టిన వాటరు మరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో రాగి జావా పోసేయాలి. మనం ముందుగా కలిపిన రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో పోసేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం రాగి జావని ఉడికించుతూ ఉండాలి. చూడండి, ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. కొద్దిగా టైట్గా అయింది కదా. చూడండి, ఇలా కలుపుతూ ఇప్పుడు రాగి జావా రెడీ అయినట్టే అండి. దీన్ని ఒక గిన్నెలోకి సగం వరకు తీసుకొని ఇందులో పాలు పోసేసి సరిపడా బెల్లం వేసేసి దీన్ని ఇలా పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ మిగతా సగం తీసుకొని ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసేస్తూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు రెడీ అయినట్టే రాగి జావా. పాలతో ఒకటి, పెరుగుతో ఒకటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.